పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నోవా గారు నడక మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. అయితే దీన్ని కూడా కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. గతంలో వాళ్ళ కొడుకు కోసం తలనీలాలు ఇచ్చింది, ఇప్పుడు భర్త కోసం ఈ విధంగా చేస్తుంది, పవన్ కళ్యాణ్ స్వలాభం కోసం చేస్తున్నాడు అని అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటమ్మా? నా అభిప్రాయం, నేను ఇప్పుడు ఒక తల్లిగా చెప్పాలా, ఒక భార్యగా చెప్పాలంటే పార్టీ పరంగా తీసుకురాకూడదు, కానీ తీసుకొచ్చినందుకు వాళ్ళ కర్మ వాళ్ళే మూట కట్టుకుంటారు. తల్లిగా బిడ్డ బతకాలని ఒక పూజ చేయొచ్చు, భార్యగా భర్త ఆరోగ్యం బాగుండాలా, నా భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, నా సౌభాగ్యం చల్లగా ఉండాలని భార్యలు ఎంతో మంది జాతర పూజలు ఆమె చేయొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నకు ఆరోగ్యం బాగోలేదు కదా, బాగోలేక ఆయన సర్జరీ చేయించుకోవడానికి అక్కడికి పోతే దాని మీద కూడా ట్రోల్ చేశారు. వీళ్ళకి ఏం పుట్టిందో ఏం కథ. నెక్స్ట్ అంటే అమ్మ, ఇప్పుడు ఆమె ఒక రష్యన్ అమ్మాయి కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ అయి ఉండి హిందూ మతంలోకి మార్చి హిందువుల నుంచి సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా చేయిస్తున్నాడు అని అంటున్నారు. నిజం ఉందంటారు ఇందులో? అందులో నిజం లేదు. అయితే రష్యన్ అమ్మాయి అయితే హిందూ మతంలోకి రాకూడదా, హిందూ దేవుళ్ళు పూజ చేయకూడదా, క్రిస్టియన్ అయితే ఎవరు చెప్పారా పూజ చేయకూడదని? ఇప్పుడు దాంట్లోనే ధర్మం ఉంది, యేసుప్రభుని పూజించేదంటూ ధర్మం ఉంది, హిందువు పూజించేదంటూ ధర్మం ఉంది, మరి అల్లాని పూజించేదంటూ కూడా ధర్మం ఉంది. ధర్మం దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు కలిపి ధర్మం ఒక్కటే, మడిసిలోనే లేదు నీతి. నీతి లేక ఇవన్నీ ముసుగులు వేసుకొని రాజకీయం చేయటమే. నెక్స్ట్ అంటే అమ్మా, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకుల యొక్క వైపులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, కానీ మేము ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో అలాంటి ఆమెను కూడా బయటికి లాగేసి పబ్లిక్ లోకి రాజకీయాలకు ముడిపెట్టేసి మాట్లాడడం అసలు కరెక్ట్ అయిన పద్ధతి అంటారు? నీచమైన రాజకీయం ఇది. మొన్న ఎవరు ముద్ర నాకు ఆ పేరు అని రావట్లేదు, కానీ పాప నాయకుడు చచ్చిపోయిండు, ఈ లోకం వదిలి వెళ్ళిపోయిండు. తండ్రి బిడ్డను కలవనీయకుండా చేసింది ఎవరు? పార్టీయే కదా. నీచమైన రాజకీయం చేశారు. ఇది కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. చచ్చిపోయినా కూడా గెలవనీయకుండా పార్టీ రంగు పులివి దీన్ని కూడా ప్రపంచం మీదకి తీసుకొచ్చారంటే ఇప్పటి నుంచి ఇది రంటుతుందేమో రాజకీయంగా. ఇప్పుడు తల్లికి నలుగురు ఉంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోయినారు, పోతే అయితే కలుసుకోకూడదా? కుటుంబం విడిపోవటమేనా? రాజకీయంగా వాళ్ళైతే కలిసి ఉండొచ్చు, కానీ వీళ్ళు కలిసి ఉండకూడదా? ఆమె ఎట్ట ఏడ్చింది, ఆమె తలకాయ బాదుకొని ఏడ్చింది. అందుకని దయచేసి జగనానికి నేను ఒకటే చెబుతా, ఇది రాజకీయంగా కాదు, కానీ ఒకటి చెబుతా, ఇది రాజకీయంగా తీసుకొచ్చి నీచమైన రాజకీయం చేసే వాళ్ళకి జగనన్న ఒక వార్నింగ్ ఇవ్వాలా, దయచేసి నేను చెబుతున్నా. నెక్స్ట్ అంటే అమ్మ, ఇప్పుడు కట్టుకున్న భర్త కోసం, కన్న బిడ్డ కోసం దేవుణ్ణి మొక్కడం కూడా తప్పు అనే విధంగా సమాజం సృష్టిస్తా ఉంది. సో ఇప్పటి నుంచి అసలు ఫ్యామిలీ కోసం కూడా పూజలు చేసుకోవడం తప్పు అనే విధంగా అనుకోవచ్చా? అసలు ఫ్యామిలీ కోసం పూజలు చేసుకోవడం తప్పు అనే వాళ్ళనే చెప్పును కొట్టాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీల కోసం వాళ్ళు పూజలు చేసుకోరా? పూజలు చేసుకోకపోతే పోయి శవాల మధ్యలో కూర్చొని పూజలు చేసుకుంటారా? అది తప్పు. అసలు ఆ మాట మాట్లాడుతున్నా తప్పు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమె పూజ చేసుకుని దాంట్లో తప్పే ఉంది? అసలు ఏ మతం అయితే ఏంది? దీన్ని కూడా రాజకీయంగా తీసుకొస్తారంటే ఇది నీచమైన రాజకీయం అని నేను అంటున్నాను. అందుకనే ప్రజలకు సేవ చేయాలని వచ్చిన నాయకులు ప్రజల కోసం సేవ చేయాలి, కానీ ఇది రాజకీయంగా తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటం ఇది అనవసరం అనిపిస్తుంది నాకు. ఒక డిప్యూటీ సీఎం భార్య వాళ్ళకు ఇంత అంటే మెట్ల పైన పోసినటువంటి కర్మ ఏంటి? ఇదంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కార్లో వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ కొండపైకి అని చెప్పి ఈ ఒక నంగనాసి కబుర్లు. కానీ డిప్యూటీ సీఎం భార్య అయితే దేవుని మొక్కొద్దని రూల్ ఏమైనా ఉందా? ఆమె భర్త కోసం ఆమె మొక్కుతుంది. ఇప్పుడు సాగితే సాగించుకోమని ఉంది, జారితే పడమని ఉంది. అంతటి సీఎం అయినా కూడా మన జగనన్న పాపం కింద పడి కాలేదా? మరి అందుకే ఆ పరంగా చూసుకోవాలా. ఎంతటి నాయకులు అయినా కూడా దేవుడి ముందు చిన్న పూజారి కింద లెక్కే, భక్తుడి కింద లెక్కే. అందుకని దయచేసి అట్లా మాట్లాడకూడదు ఎవరైనా సరే. దీన్ని రాజకీయం కూడా చూడొద్దు. నెక్స్ట్ అంటే అమ్మ, ఈ మధ్య కాలంలో ఏదైనా ఎవరినైనా కావచ్చు, అది నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా, అబద్ధం ఏంటో తెలుసుకోకుండా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. అది వాళ్ళ వ్యూస్ కోసం ఆయన తెలియదు, కానీ సో అట్లా ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దయచేసి న్యూస్ కోసమే చేస్తారు అనమాట. నిజానిజాలు ఇవాళ ఎవడు మాట్లాడుతున్నారు? మాట్లాడేది 90% అబద్ధం. ఆయా నిజం గురించి మాట్లాడేవారు దేవుడు 10% ఉంది. ఆ 10% మాట్లాడే వాళ్ళు మాటలు ఎవరన్నా నమ్ముతున్నారు? అబద్ధం మాట్లాడే వాళ్ళే నమ్ముతున్నారు. కానీ అబద్ధం మాట్లాడతాం, కుటుంబాలు వదిలిపెట్టి జెండా పిచ్చిలో పడి, రాజకీయం పిచ్చిలో పడి కార్యకర్తలుగా మారి వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ మనల్ని దొక్కుతున్నారు. ఇది ఎవరు కనుక్కోవట్లేదు. అందుకని దయచేసి మారాలని కోరుకుంటున్నా.